హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు వీడియోలో మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. వీటి కోసం కావాల్సినవి బియ్యపిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఈ 2 కప్పుల బియ్యపిండికి 1/2 కప్పు పట్నాల పొడి తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మనం 1 కప్ తీసుకుంటే బియ్యపిండి 1/2 కప్పు వేసుకోవాలి. కేజీ లెక్క అయితే 1 కేజీకి 1/2 కేజీ పట్నాల పప్పు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి 2 కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే నేను వాము వేసుకుంటున్నాను. కారం 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు ఇంకా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో వేడి చేసిన నూనె ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వేడి నూనె వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయి, గుల్లగుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఈ కారం వేసాను కదా, ఈ కారంకు బదులుగా మీరు పెప్పర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మనం లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం మురుకుల్లాగా వేసుకుందాం. చూడండి, ఈ విధంగా చిన్నగా తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇలాంటి దాని మీద వేస్తాను. మీ దగ్గర పెద్ద సైజు కావాలంటే పెద్ద ప్లేట్లో వేసుకోవచ్చు. చూడండి, రౌండ్గా వేసుకోవాలి. వెంటనే కలపకండి. ఒక్క నిమిషం తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మనకి మాడిపోతాయి, లోపల ఉడకదు. ఏవోలో తెలియాలంటే మనకి ఈ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదండి, ఇవి అనేవి రావు. ఇవి ఉడుకుతున్నాయి కదా, వీటికి చూడండి ఎట్లా వస్తున్నాయో. ఇది ఫ్రై అయింది కాబట్టి దీనికి రావట్లేదు. ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం వేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్తో మీరు చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా పెట్టండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.